నీ మనసుని గాయపరిచిన వారిని మరచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మరచిపో, కానీ నీ చిరునవ్వులకి కారణమవుతున్న వర్తమానంపై దృష్టి చూపు. నీ బాధను మరచిపో, కానీ అది నేర్పిన గుణపాఠాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. గుర్తుంచుకో, కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, అంతేగాని కన్నీరుతో కాదు. నేను చెప్పిన మాట ఎలా ఉంది? నిజమే కదా. మన మనసుని గాయపరిచిన వారిని మర్చిపోవాలి, అంతేగాని వారినే గుర్తుపెట్టుకుని బాధపడిపోతూ ఉండకూడదు. కోపం వచ్చినప్పుడు మన మనసుతో పోరాడాలి కానీ మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కన్నీరుతో బాధపడుతూ ఉన్నామనుకో, కన్నీరు వస్తుంది కానీ ఆ సమస్య తీరిపోదు కదా. ఆ సమస్య ఎలా చూడాలి, దాన్ని ఎలా సాధించాలి, ఆ సమస్య ఇది చేస్తే పోతుంది అని ఆలోచించాలి కానీ ఏడుస్తూ కూర్చుంటే ఆ సమస్య పోదు కదా. అవునా కదా. ఒక చిన్న మాట నేను ఈరోజైతే చెప్పేసావుగా, మరలా ఏంటి మాట అక్క అంటావా? నా వీడియోస్ అన్నది మీకు నచ్చుతున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు. అట్లాగే నా వాయిస్ మీకు అర్థమవుతుందో లేదో తెలవట్లేదు. అక్క నీ వీడియోస్ బాగుంటున్నాయి, పర్లేదు, నీ వాయిస్ కూడా బాగుంది, కొంచెం పర్లేదు, అలాగే ఏదైనా మార్పులు చేయాలి, ఇలా కాదక్క ఇలా చెయ్యి అని మీకు నేను ఏ పరంగా వీడియోస్ అనేది తీస్తే నచ్చుతాయి అన్నది నాకు కామెంట్ రూపాన తెలపండి. అంతే అంటారు కదా. మర్చిపోవద్దు, చిన్న కామెంటు ఎవరు మర్చిపోవద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ మీ.